కర్నూలులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ నిరసన సందర్భంగా వారు కార్యాలయంపై గుడ్లు మరియు టమోటాలతో దాడి చేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న గ్లోబల్ ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించారనే ఆరోపణలతో దానికి నిరసనగా ఈరోజు బీజేపీ యువమోర్చా బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ నాయకులు కాంగ్రెస్ కార్యాలయం ముందు భారీగా ఆందోళన చేపట్టారు. నిరసనకారులు కాంగ్రెస్ జెండాలను తగులబెట్టి కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కార్యాలయంపై గుడ్లు టమోటాలు విసిరారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈరోజు కర్నూలు నగరంలోని కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర భారతీయ జనతా యువమోర్చా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటుంది. కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టాం. ఇందుకు ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ నెల 16 నుంచి 20వ తారీఖు వరకు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు భారతదేశం ఆహ్వానిస్తే ఢిల్లీలో 16 నుంచి 20వ తారీఖు వరకు జరిగినటువంటి ఈ యొక్క సమ్మిట్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ కార్యక్రమానికి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాధినేతలు, దేశంలో ఉన్న బిజినెస్ పీపుల్స్ అందరూ కూడా భారతదేశానికి వచ్చారు, ఢిల్లీకి వచ్చారు రాజధానికి. అయితే అక్కడ కొన్ని వందల మంది వేల మంది ఉన్నటువంటి దేశాధినేతల్లో, రాజకీయ నాయకుల్లో, బిజినెస్ పీపుల్లో ఒక్కసారిగా సమావేశం జరుగుతున్నప్పుడు ఆ సమావేశం ఇక్కడ జరగడానికి కారణం ముఖ్యమైనది ఏంటంటే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటువంటి అధినేతలు, భారతదేశంలో కంపెనీలు పెట్టడానికి వచ్చే అధినేతలు, ఈ దేశంలో ఏఐ కనుక ఇంప్లిమెంట్ అయిపోతే కొన్ని లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఒక పెద్ద సంకల్పంతో నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో సమావేశం పెడితే ఆ ఢిల్లీలో ఉన్న సమావేశాన్ని యూత్ కాంగ్రెస్ గూండాలు, యూత్ కాంగ్రెస్ రౌడీలు కొంతమందిని అడ్డుకోవడం జరిగింది. అయితే దానికి నిరసనగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కర్నూలు కార్యక్రమంలో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. తస్మాత్ జాగ్రత్త, కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కనిపించినా పంచలు తీసుకొడతాం. ఖచ్చితంగా ఈ దేశంలో కనుక దేశ అభివృద్ధిని కనుక మీరు అడ్డుకోగలిగితే 100% మీ ఇండ్లకు వస్తాం, పార్టీ కార్యాలయాలకు వస్తాం. ఎందుకంటే దేశం యొక్క ప్రతిష్టను ప్రపంచం మొత్తం కూడా చాటి చెప్తూ ఉంటే ఈ దేశం అభివృద్ధి చెందింది, ఈ దేశంలో వచ్చి మీరు పెట్టుబడులు పెట్టండి, ఈ దేశంలో వచ్చి కంపెనీలు పెట్టండి అని ఒక పక్క మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి సమ్మిట్లో దేశ ప్రధానులు, దేశ అధినేతలు వచ్చింటే అందులో మన దేశ యొక్క ప్రతిష్టను 140 కోట్ల యొక్క జనాల యొక్క ప్రతిష్టను దెబ్బతీసినటువంటి కాంగ్రెస్ని వెంటనే ఎన్నికల కమిషన్ ఆ యొక్క పార్టీ గుర్తింపును రద్దు చేయాలి. యూత్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఎక్కడ కనిపిస్తే అక్కడ గుడ్డ లోడు తీసుకొడతాం. ఇది భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనతా యువ మోర్చా కార్యకర్తలు కావచ్చు మేము పిలుపునిస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని కాంగ్రెస్ కార్యాలయాలు ముట్టడించడం జరిగింది భారతీయ జనతా యువ మోర్చాలో. అందులో భాగంగానే కర్నూలు పెట్టాం. భవిష్యత్తులో అనేక కార్యక్రమాలను వెంటనే మేము తీసుకోబోతున్నాం. కాంగ్రెస్గా నిన్న జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న 15 మందిలో ఇప్పటిదాకా కేవలం 4 అరెస్ట్ అయ్యారు. కానీ మిగతా 11 మందిని పోలీసులు ఇంకా ఇంతవరకు అరెస్ట్ చేయాలి. కాబట్టి వెంటనే ఢిల్లీ పోలీస్ శాఖ ఆ 11 మందిని దృష్టి పెట్టి వెంటనే అరెస్ట్ చేసి జైల్లో వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సునీల్ రెడ్డి, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, కర్నూలు.